ఏ పండగలకి లేని స్పెషాలిటీ వినాయక చవితికి ఉంటుంది. వినాయక చవితికి ఉన్నటువంటి క్రేజే వేరు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆ విగ్రహాల దగ్గర కోలాహలంగా ప్రసాదాలు పెట్టడం, పూజలు చేయడం, నిమజ్జనం కోసము సంతోషంగా ప్రసాదాలు తయారు చేసుకొని అందరూ కూడా చిన్న, పెద్ద అందరూ కలిసి ఉల్లాసంగా వెళ్ళడం, అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు కొంత ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. అయితే హైదరాబాద్‌లో మనకి వినాయక చవితి అంటే గుర్తొచ్చేదేంటి? యెస్, ఖైరతాబాద్ బడా గణేష్. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క అడుగులో మనకి కనిపిస్తూ ఉంటారు కదా! అయితే ఈసారి అంటే 2026 సెప్టెంబర్ 14న ఖైరతాబాద్ గణేష్ ఏ రూపంలో మనకు దర్శనమివ్వబోతున్నారు తెలుసా? యెస్, శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా ఈసారి బడా గణేష్ దర్శనమివ్వబోతున్నారు. గణేష్‌కి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది. మరోవైపు కాళీమాత విగ్రహం ఉంటుంది. 69 అడుగుల ఎత్తులో అయితే ఈసారి ఉండబోతున్నారు. జూన్ 25, 2026న కర్ర పూజతో ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. మొత్తం 100 నుంచి 150 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. సో రెడీ అయిపోండి. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అని చెప్పేసి హ్యాపీగా ఎగరడానికి.